JLTV7 న్యూస్. విధి నిర్వహణలో అధికారులు అప్పగించిన పనులు సక్రమంగా సకాలంలో పూర్తి చేసినప్పుడే తగిన గుర్తింపు పొందగలరని పదవి విరమణ పొందిన పోస్టల్ అధికారి మీర్ మోసిన్ అలీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు శాఖల అభివృద్ధికి ప్రజలకు అందించే సేవల విషయంలో పని భారం పెరిగినప్పుడు విధి నిర్వహణలో భాగంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా తన పనిని గర్వించే విధంగా కృషి చేయాలని కూడా మోసిన్ అలీ అనేక విషయాలు వెల్లడించారు. సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో గల ముషీరాబాద్ తపాలా కార్యాలయంలో డిప్యూటీ పోస్ట్ మాస్టర్గా ప్రమోషన్లో ఒకరోజు PSTలో డిప్యూటీ మేనేజర్గా పనిచేసిన ఆయన 41 ఏళ్ల సర్వీస్లో ఎలాంటి మచ్చ లేకుండా పదవి విరమణ పొందారు. శుక్రవారం నాడు PST ప్రాంగణంలో ఆయన వీడ్కోలు సన్మాన సభలో ఆయన ఎంతో హుందాగా ఉద్యోగిగా పనులను చక్కగా వివరించారు. ఆ దేవుడు మనుషులను పుట్టించాడు. మనిషిగా దేవుడి రూపంలో మనకు లభించిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఉద్యోగులకు సూచించారు. తన కుటుంబం, ముఖ్యంగా తన భార్య శ్రీమతి ఫామితా కౌసర్ ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని, పిల్లల భవిష్యత్తు, ఇంటి పనులు చూసుకోగా తాను మాత్రం ఇంటిపై దృష్టి పెట్టకుండా 8 గంటలకు బదులు అదనంగా అప్పగించిన పనులు పూర్తి చేసిన తర్వాత ఇంటికే వెళ్లడం జరిగిందని హుందాగా మోసిన్ అలీ తన అనుభవాన్ని వివరించారు. అతని సతీమణి శ్రీమతి ఫామితా కౌసర్ కూడా ఈ సందర్భంగా 2 ముచ్చట్లు మాట్లాడారు. ఏదేమైనా నీతి నిజాయితీగా ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించినప్పుడే రాష్ట్ర దేశాభివృద్ధికి దోహదం చేసిన వారమవుతామని JLTV7 CEO గవ్వల శ్రీనివాసులు కూడా ఈ సందర్భంగా పాత మిత్రులను కలుస్తూ అభినందించారు. మీర్ మోసిన్ అలీకి శుభాకాంక్షలు తెలిపారు. అతనికి పోస్ట్ ఆఫీస్ గురించి, సర్వీసెస్ గురించి, పాలసీస్ గురించి తెలియదు. మనం చెప్పాలి వాళ్ళకు, మన ప్రొడ్యూస్ గురించి తెలిసిందంటే వాళ్ళు వెంటనే సేమ్ డే, నెక్స్ట్ డే, లేకపోతే నెక్స్ట్ వీక్ అనేది చేస్తారు. ఇంకా ఎక్కువ మనం ఏమన్నా చెప్పాలని అయితే తలుచుకోలేదు. నేను అనుకుంటాను, చెప్పాలని అనుకునేది చెప్పలేకపోతున్నా, మర్చిపోయినా నేను. నా సబ్జెక్ట్ గుర్తులేదు నాకు. ఈ అవకాశం ఇచ్చారు, అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. దీంట్లో గొప్పతనంగా నాకేం అనిపించట్లేదు. పనిలో కానీ, టార్గెట్స్లో కానీ, ఏదైనా చేయటంలో కానీ. దేవుడు మానవుడి కంటే గొప్పగా ఎవరిని పుట్టించలేదు. నేను అనుకున్నంత మానవుడి కంటే గొప్పగా ఎవరిని పుట్టించలేదు దేవుడు. దేవుడి తర్వాత అంటే మానవుడే ఉంటాడు ప్రపంచంలో. అతను చేసే పనులే మానవుడు చేయడానికి పుట్టించాడు అన్నట్టు. అయితే మనం ప్రతి ఒక్కటి సహాయం చేస్తే సక్సెస్ అయిపోతాం. నేను చేయలేనంటే వాడు చేయలేడు, చేసామంటే చేసి సాధిస్తాం అన్నట్టు. అది కాకుండా ఇప్పుడు యూనియన్ విషయం ఉంది, అఫీషియల్ వర్క్ విషయం ఉంది, హ్యూమానిటీ రిలేషన్స్ ఉంది, మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాబ్ చేసే పబ్లిక్ సర్వీస్ ఇచ్చటం ఉంది. అది మన బాధ్యత అన్నట్టు. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనం ఒక మనిషి ఉన్నప్పుడు నలుగురిని ఉపయోగం రావాలి. మనము నేను నా కోసం బతికితే మనిషికు పశువుకు తేడా ఉండదు. మనకు దేవుడు బుద్ధి ఇచ్చాడు, తన కోసం బ్రతికి నలుగురి కోసం సేవ చేయాలి మనం. అది ఒక యూనియన్ ప్యానెల్ కానివ్వండి, ఒక డిపార్ట్మెంట్ కానివ్వండి, ఒక ఫ్యామిలీ కానివ్వండి, ఒక సొసైటీ, అక్కడ మనం ఉన్నప్పుడు మనతో నలుగురిని బెనిఫిట్ కావాలి. కాకపోతే మన జీవితం వేస్ట్ ఉంది. నా అభిప్రాయం ఇది. మేబీ నేను రాంగ్ కావచ్చు, అందరు సాటిస్ఫై కావాలి కాదు, కానీ మనం ఎక్కడ ఉంటే మనతోటి నలుగురిని బెనిఫిట్ తప్పనిసరిగా కావాలి. రెండోది, ఇప్పుడు మనం సక్సెస్ అయ్యాము, అది చేసాము, ఇది చేసామంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఉండే ఎక్కువ. నేను ఎప్పుడు వచ్చినా, నేను ఎప్పుడు పోయినా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండే, నాకు టైమింగ్స్ ఏం లేకుండే. అందుకని నేను ఎంత టైం అయినా సరే ఎటువంటి ఆలోచన లేకుండా కంప్లీట్ పని చేసేయలేదు. నాకు తెలుసు, ఇప్పుడు మా అమ్మ బ్రతికినంత వరకు మా అమ్మగారు ఉండేది, తర్వాత మిసెస్ ఉంది, తమ్ముళ్ళు ఉన్నారు, కంబైన్డ్ ఫ్యామిలీ ఉంది. కంబైన్డ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు మనకు ఎటువంటి ఆలోచన ఉండదు. నేను ఉన్నా లేకున్నా ఇంటికాడ ఉన్న వాళ్ళు ఉండేటట్టు ఉంటుంది. రెండోది, ఇప్పుడు నా మిసెస్ ఎడ్యుకేషన్స్ కానీ, పిల్లల రెస్పాన్సిబిలిటీస్ కానీ అన్ని ఆవిడ చూసుకుంటుండే. నేను ఎందుకు పట్టించుకోలేదు. అందుకే ఏది పట్టించుకోకుండా ఓన్లీ పని మాత్రమే చేసుకున్నా అన్నట్టు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనకు భయం ఉంటుంది, ఈ టైంకి రావాలి, ఈ టైంకి నాకు ఇబ్బందులు నాకు అంటే ఏం లేకుండే అన్నట్టు, లిమిట్స్ ఏం లేకుండే. అందుకే కంప్లీట్ చేసేసి, అంటే ఇంకో రెండో ఉద్దేశం ఏంటంటే, నాకు మనం ఈ రోజు వెళ్ళేసి రేపు వచ్చినా రాకపోయినా కొత్త మంచి నా సీట్లో కూర్చుంటే అతనికి కొత్తగా ఉండకూడదు. ఇప్పుడు ఈ రోజు రిటైర్ అయ్యాను, నిన్న కంప్లీట్ చేసేసిన పని నేను. ఒక 1% కానీ ఏది కానీ ఒకటి కూడా పెండింగ్ లేదు నా బ్రాంచ్లో. మళ్ళీ నాకు ఫోన్ చేసేసి రేపు అడిగే అవసరం ఉండదు, ఇది ఎక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇది చేశారా లేదా అన్నట్టు. అంటే నేను గొప్పని కాదు, మనం ఇలాగే చేస్తుంటే వేరే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. సెకండ్, ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు, కస్టమర్ మనకు సర్వీస్ కోసం వస్తాడు అన్నట్టు. వాళ్ళ సీట్లు మనకు ఫీల్ చేసి పని చేయాలి. వాళ్ళకు రెస్పెక్ట్ ఉంటుంది, అది ప్రాపర్ రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకు. అది ఎవరు అతను ఏదో రాని పోని అని పట్టించుకోకుండా అట్లా చేయకూడదు.
ఎవరికి రాసి ఉండదు మనకు ఇక్కడ అతను మంచి కస్టమర్ ఉన్నాడా, చెడ్డవాడు ఉన్నాడా, గొప్పవాడు ఉన్నాడా, అయితే తక్కువ ఉంటాడా, ఎక్కువ ఉంటాడా అని అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. దాంతో బెనిఫిట్ ఏమవుతుందంటే మన రెస్పెక్ట్ పెరుగుతుంది. మానవుడికి దేవుడు పుట్టించినప్పుడు అందరికీ తనే పుట్టించాలన్నట్టు. అక్కడ మతం లేదు, కులం లేదు, ఆడ లేదు, మగ లేదు, పశువు లేదు, చీమ అనేది కాదు. ప్రతి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ఇప్పుడు నా పిల్లలకి ఎవరికైనా మీరు ఇన్సల్ట్ చేస్తే నేను భరించలేను. మన పిల్లలకు ఎవరైనా ఇన్సల్ట్ చేసినా, టీచర్ కొట్టినా మనం భరించలేము. అలాగే దేవుడు కూడా మంచిగా అనిపించదు. ఎవడు నువ్వెంత పోవాడు మనం ఎవరి మాట్లాడదు అలాగా. దాంతో ఏమవుతుందంటే మన ఆత్మబలం పెరుగుతుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దేవుడి దృష్టిలో కూడా ఒక మంచి మానవుగా ఉంటాం మనం. దాన్ని బట్టి ఏముంటుంది, మనకు ప్రాబ్లమ్స్ ఉండవు అన్నట్టు. మనం నలుగురు గురించి ఆలోచిస్తే దేవుడు మన గురించి ఆలోచిస్తాడు అన్నట్టు. అది చెడ్డగా కానీ మంచిది కానీ. ఇప్పుడు టార్గెట్స్ అంటే మనకు ఒక డిపార్ట్మెంట్ ఉంది, అంత గొప్పగా ఏమి ఉండదు. మనం ట్రై చేయాలి, చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్కి నమ్మకం ఉంది, డిపార్ట్మెంట్కి నమ్మకం ఉంది ఎంప్లాయీస్ మీద. అది మన బాధ్యత అన్నట్టు అది చేసేది. ఎంత పని ఉన్నా కూడా మనకు ఒక హాఫ్ అన్ అవర్ మనకు కేటాయించన్నా పబ్లిక్ లో చెప్పాలి.